నిమిత్తం కేఎంసీ హాస్పిటల్కి పార్థివ దేహం అప్పగింత. వరంగల్ అర్బన్ బ్రాహ్మణవాడ నివాసి శోభనబోయిన ప్రభాకర్ యాదవ్ 76 వయస్సు మరణించగా విశ్రాంత డిగ్రీ లెక్చరర్ వారి సతీమణి ఉమాదేవి, కుమార్తెలు శ్రీలత, వాసవి, అల్లుడు సునీల్ సహకారంతో వారి కోరిక మేరకు సమాజ హితం కోరి తన దేహాన్ని వైద్య విద్య నిమిత్తం మెడికల్ కాలేజీకి దానం చేయుటకు అంగీకరించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్లో దేహాన్ని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాకి అప్పగించారు. అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత్, అనాటమీ విద్యార్థులు సిబ్బంది ప్రేమ్ కుమార్, యాదగిరి, ప్రణయ్ పార్థివ దేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు దత్తు యాదవ్, శ్రీనాథ్ బాబు, రామకృష్ణ మఠం భక్తులు, మహిళా మనులు, పెద్దలు, సత్యనారాయణ రెడ్డి, యోగా మాస్టర్ పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లి ఉపేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, ఉపాధ్యక్షులు అనంతుల కేదారి, కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, అసోసియేట్ మొయినుద్దీన్, రాజగోపాల్, విశ్రాంత ఇంజనీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.